హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి కరుణాసంధి. ఆ సంధిలోని 23వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు బహు ఎత్తರದ ದೈವ ನಮ್ಮ ಹತ್ತಿರವೇ ಇರುವನು ಎಂದು ತಿಳಿಸುತ್ತಾರೆ. బహు ఎత్తರದ దైవ, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ మన దగ్గరే మనలోనే ఉంటున్నాడు అనే విషయాన్ని చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ. ಜಾತರೂಪೋದರ ಭವಾರ್ಜುರಳಾತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳೊಮ್ಮೊಡನೆಯಾಡು ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ. ಜಾತರೂಪೋದರ ಭವಾರ್ಜರಳ ಆತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳು ಎಮ್ಮೊಡನೆ ಆಡುತ್ತಲಿ ಇಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. శబ్దార్థాలు. జాతరూపోదర అంటే హిరణ్య గర్భ, బ్రహ్మదేవుల వారు. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. ఆతత వ్యాపించినటువంటి, ధరాతళ భూమి, చేతన జీవులు, అచేతనరు అంటే జడ పదార్థాలు. చేతన విలక్షణుడైనటువంటి వాడు శ్రీహరి. జీవ జడ, జీవ కాదు జడ కాదు, జీవ జడ విలక్షణుడైనటువంటి వాడు. విలక్షణం, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ. నూతన పదార్థಗಳೊಳಗೆ బలు నూతన. ಹೊಸ అంటే నూతన పదార్థం, కొత్తగా ఉండేటువంటి పదార్థం. ఎప్పుడు చూడని ఒక కొత్త పదార్థం మనం ఏదైనా చూస్తే అంతకంటే కొత్తగా ఉండేవాడు పరమాత్మ. ಹೊಸ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿ ಸದಾ ಹೊಸ ರೂಪದಿಂದ ಇರುವ. ఇంకా అతి సుందరకే సుందర, సుందరమైనటువంటి పదార్థాలు ఎక్కడైనా గనక ఉంటే ఆ అంతకంటే సుందరమైనటువంటి వాడు పరమాత్మ. ఆయనని మించినటువంటి సుందరమైనది ఎక్కడా లేదు. ఇక రసకే రసరూప, రసపదార్థాలు. ఆ రసపదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాలలో రసము అనబడేటువంటి రూపమే అంతర్యామిగా పరమాత్మన రూపం. అలాంటి రసపదార్థాలలో రసరూప తానాగి నీడువ, రసరూపనాగి నీడువ. అటువంటి హరి, అంತಹ హరి ಬ್ರಹ್ಮ ರುದ್ರ ಮೊದಲಾದವರಲ್ಲಿ ವ್ಯಾಪ್ತನಾಗಿ ಜಾತರೂಪೋದರ ಭವಾಬ್ಜರುಳು ಆತತ అప్రతిమ ప్రభావ తోరిసుత్తా. ఆతత అంటే వ్యాప్తనాగి, బ్రహ్మ రుద్రాది దేవతలలో కూడా వ్యాప్తుడై ఉండి అసదృశమైనటువంటి, ఎక్కడా సదృశమైనది ఎక్కడా లేదు, భగవంతునితో సమానమైనది అధికమైనది లేదు. అటువంటి ప్రభావం భగవంతుడిది. అసదృశమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ಧರಾತಳದುಡು ಎಮ್ಮೊಡನೆ ಆಡುತ್ತಲಿ ಇಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಈ ధరాతలದಲ್ಲಿ అంటే ఈ భూమి మీద మనతో పాటే మన లోపల ఉండి విహారం చేస్తున్నట్ట పరమాత్మ. విహరిస్తూ ఉంటాడు. మన చేత అన్ని పనులు తాను లోపల చేసి మన చేత చేయిస్తూ ఉంటాడు. అలాంటి పరమాత్మ ఎత్తರದ దైవ, సర్వోత్తముడైనటువంటి వాడు. కానీ సామాన్యుడిలాగా మనతో పాటే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతో పాటే అన్ని పనులు చేస్తుంటాడు, విహరిస్తూ ఉంటాడట. కాఠకోపనిషత్తులో అనేటువంటి ప్రమాణాన్ని దాసుల వారు ఇక్కడ వ్యాఖ్యానం చేశారు. ఏమని? చేతన విలక్షణ నూతన పదార్థಗಳೊಳಗೆ బలు నూతన అనేదాన్ని, ఈ పదాల్ని, ఈ భావాన్ని కాఠకోపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణం ఆధారంగా ఇక్కడ కన్నడీకరణ చేశారు. ఇక జాతరూపోదర అంటే బ్రహ్మదేవుల వారు అనే అర్థం కదా. అది ఎలా వచ్చింది అంటే, బ్రహ్మదేవుల వారికి హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యమన్నా బంగారమనే. చిన్న అంటే కన్నడంలో బంగారం అని అర్థం. హిరణ్య గర్భ, హిరణ్య అంటే బంగారము, జాతరూప అంటే కూడా బంగారం అనే అర్థం.
చిన్నదంతే ఇరువ కమల గర్భದಿಂದ ಬಂದವ. చిన్నదంతే బంగారంలాగా ఉండే, బంగారంతో కూడినటువంటి కమల గర్భం, భగవంతుని నాభి కమలం, బంగారపు నాభి కమలంలోంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుల వారు. అందుకని హిరణ్య గర్భుడు. చిన్నదంతే ఇరువ బ్రహ్మాండ గర్భದಲ್ಲಿ ತುಂಬಿರುವ, ఈ బ్రహ్మాండం కూడా బంగారపు బ్రహ్మాండమే. ఇదంతా ఈ బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్నాడు. బంగారంతో కూడినటువంటి ఈ బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి హిరణ్య గర్భుడు. చిన్నదంతే ఇరువ బ్రహ్మాండವನ್ನು గర్భದಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡಿರುವ, బ్రహ్మదేవుల వారు కూడా ఈ బ్రహ్మాండాన్ని తన గర్భంలో ఉంచుకున్నారు. అందుకని బంగారపు బ్రహ్మాండాన్ని గర్భంలో ఉంచుకోవటం వల్ల, బంగారపు బ్రహ్మాండం అనేటువంటి గర్భంలో వ్యాపించి ఉండటం వలన భగవంతుని యొక్క నాభి కమలంలోంచి వచ్చినటువంటి బంగారు కమలంలోంచి పుట్టినటువంటి వాడు కాబట్టి, ఇలా ఈ కారణాల వల్ల బ్రహ్మదేవుల వారికి హిరణ్య గర్భుడు, జాతరూప అనే పేర్లు వచ్చినాయి. ఇక నమ్మప్ప అన్నారు. ఆడుతలిప్ప నమ్మప్ప, నమ్మొడనే ఎమ్మొడనే ఆడుతలిప్ప నమ్మప్ప అన్నారు. నమ్మప్ప అంటే మన యొక్క తండ్రి ఆయన. దాసుల వారి యొక్క మాట ఇది. శృతిಯನ್ನು నెనపిಸುವುదే, శృతిలో చెప్పబడినటువంటిది. శృతిలో ఏం చెప్పారు? భగవంతుడే మనకి త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ ఉన్నది కదా. భగవంతుడే అన్నీ, తాయి తల్లి, తండ్రి, గురువు, బంధువు, సఖ అంటే స్నేహితుడు, అన్నీ భగవంతుడే. అలాంటి భావంతోనే ఇక్కడ శృతిలో చెప్పబడినటువంటి భావాన్ని, సామాన్యంగా తండ్రి జననం ఇస్తాడు అంతే. కానీ శ్రీహరి ఒక్క జననాన్ని మాత్రమే కాదు, శాస్త్రంలో చెప్పబడిన విధంగా జన్మనిచ్చేది ఆయనే. ఆ తర్వాత జన్మించిన తర్వాత ఉపనయనాది సకల కర్మల్ని చేయించేది ఆయనే. నిత్యము ఉపదేశం చేసేది, గురువుల లోపల తానే ఉండి ఉపదేశం చేసేది కూడా భగవంతుడే. మనకి అన్నాన్ని ఇచ్చేది భగవంతుడే, అభయాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. ఇలాంటివన్నీ మనకి ఇచ్చేటటువంటివి తండ్రి. తండ్రి ఎవరు అంటే భగవంతుడే. అందుకని నమ్మెల్లరిಗೂ అప్ప. సామాన్యంగా తండ్రి ఈ ఒక్క జన్మకే, భగవంతుడు అనాది కాలం నుంచి మొత్తం ఈ జన్మలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే అన్నింటికీ ఆయనే జనకుడు. అలాంటివాడు నమ్మప్ప, మనతోనే ఆడుతూ ఉంటాడు అని శృతిని మనకి తెలియజేస్తున్నారు. శృతి వాక్యం అన్నమాట అది. తర్వాత ಹೊಸದಾದ ಪ್ರತಿ ವಸ್ತು ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕಾಲಾಂತರದಲ್ಲಿ ಹಳೆಯದಾಗುವಾಗ ದೇವನು ಹೇಗೆ ನಿತ್ಯ ನೂತನ ಎಂದು సంశయపడబేడి. ಹೊಸದಾದ మనం చాలా కొత్తదైనటువంటి వస్తువు చూసామనుకోండి ఎక్కడైనా, కానీ కొంతకాలానికి ఆ కొత్త వస్తువు కూడా కొంతకాలానికి నశించిపోవలసిందే, పాతదైపోవాల్సిందే. ఒకప్పటికి ఇవాళ కొత్తగా ఉండొచ్చు, రేపటికి పాతదైపోవచ్చు. కానీ భగవంతుడు నిత్యనూతన, చేతన విలక్షణ, జీవ జడ విలక్షణుడైనటువంటి వాడు ఎప్పుడూ కొత్తగానే ఉంటాడు. భగవంతుడికి ఇక పాతబడిపోవటము, నశించిపోవటం అనేది లేదు. అందుకని నిత్యనూతనుడు, చేతన ವಿಲಕ್ಷಣುಡು. ಬ್ರಹ್ಮಾದಿ ದೇವತೆಗಳು ಮಹಿಮಾವಂತರಾದಾಗ ಹರಿಯನ್ನೇ ನೆನೆಯಲು ಕಾರಣ, ಬ್ರಹ್ಮಾದಿಗಳಲ್ಲಿ ಪ್ರಭಾವ ಬೀರಿದವನು ಇವನೇ. బ్రహ్మాది దేవతలందరూ కూడా వారి వారి యొక్క పనులను మహిమతో చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలందరూ, బ్రహ్మదేవులు వారు సృష్టి చేస్తారు, రుద్రదేవుల వారు లయం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళు మహిమని చూపిస్తున్నారు అంటే వాళ్ళు భగవంతుణ్ణి స్మరించడమే కారణం. కాబట్టి బ్రహ్మాదులలో కూడా ప్రభావాన్ని కలగచేసేవాడు పరమాత్మే. వ్యాప్తుడుగా ఉండి బ్రహ్మదేవుల వారిలో తానే ఉండి సృష్టించేయిస్తున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళలో మనకి తత్వాభిమాని దేవతలందరినీ చదువుకున్నాం కదా, 24 మంది అభిమాని దేవతలు, ఇంద్రియాలు అభిమాని దేవతలు. దేవతలలో తాను ఒక్కొక్క రూపంలో ఉన్నాడు. కేశవ, నారాయణ మొదలైనటువంటి 24 రూపాల్లో ఆయనే ఉంటున్నాడు, పనులు చేయిస్తున్నాడు. కాబట్టి అందరిలోనూ వ్యాప్తుడై ఉన్నటువంటి పరమాత్మ
అసదృశమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఈ భూమి మీద మనలాంటి అతి సామాన్యులలో కూడా ఆయనే వ్యాప్తుడై ఉండి మనతో పాటు కూడా విహారం చేస్తున్నాడు. మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. ఈ చింతనని ನಮ್ಮಪ್ಪ ಆತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಎಂಬುದರಿಂದ ತಿಳಿಸಿದ್ದಾರೆ. మనము నిత్యము స్మరణ చేసుకుంటూ ఉండాలి. మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. మమ స్వామి, నా లోపలున్న బింబరూపి పరమాత్మనే సర్వస్య పతిరేవచ, అందరికీ ఆయనే పతి, మనందరికీ ఆయనే పతి, అవనే నమ్మప్ప అనే భావాన్ని ఇక్కడ చక్కగా తెలియజేశారు దాసుల వారు. ಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತರೂಪೋದರ ಭವಾರ್ಜರೊಳಾತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳು ಎಮ್ಮೊಡನೆಯಾಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.